హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఎంకే వ్లాగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ భోగి గాయస్. నేనైతే భోగి మంటలు చూద్దామని అయితే వచ్చా బయటికి పొద్దున్నే. ఇంకా అన్నీ చూసి మేము కూడా టెంప్ట్ అయిపోయి భోగి మంట అయితే స్టార్ట్ చేసాము. ఎంత ట్రై చేస్తున్నా అస్సలు ఎంత పోరాడుతున్నా అవుతలేదు వేయనికి. సో ఫైనల్లీ అయితే భోగి మంట వేసేసాం మేము కూడా పెద్దగా. ఇంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు భోగి మంట మంచి చల్లగా చలిలో వేడివేడిగా భోగి మంట అంటే చాలా బాగుంది. సో మరి సంక్రాంతి అన్నప్పుడు కాక్ ఫైట్ అంటారు ఎక్కడైనా సరే. మేమైతే డాగ్ ఫైట్ వేసాము. ఈ చిన్న కుక్క ఏమో మాది, పెద్దదేమో అపోనెంట్ అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మంచిగా టిఫిన్ చేసేసినాము. తర్వాత ఇంకా కైట్ ఎగరేసుకొని వెళ్ళినాం అనమాట పైకి. మరి సంక్రాంతి అంటేనే కైట్స్ కాబట్టి భోగి రోజు కూడా ఎగరేస్తాం మేము. మరి మధ్యాహ్నానికి అయితే అత్యవసర పచ్చిపులుసు అయితే చేశారు. నేనైతే ఫస్ట్ బెల్లం నెయ్యి ట్రై చేసా. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు కమ్మగా. సో తర్వాత పచ్చిపులుసు ట్రై చేద్దామని వేసుకున్నాను అనమాట. ఇంకా పచ్చిపులుసు టేస్ట్ అయితే స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. నాకైతే చాలా నచ్చేసింది. అక్కడ మాంజా చేశారు కదా, దాని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అంట. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది వెంటనే. సో తినేసి తిరగనికైతే బయటకు వచ్చేసినాము. అలా మొత్తం తిరుగుతామని వచ్చేసామన్నమాట. ఇంకా మొత్తం బాలనగర్ ఫ్లైఓవర్ కిందకి అయితే వచ్చేసినాం. అలా తిరుగుతున్నాం అనమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఆకలిస్తుందని ఎక్కడన్నా చూస్తున్నాం. ఎక్కడ ఒక్క బండి కూడా కనబడతలే, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కానీ పానీపూరి బండి కానీ. అలా నెతికితే ఎక్కడో ఒక బండి కనిపించింది. మేమైతే ఒక సమోసా చాట్ అయితే చెప్పాము. ఆడు మేకింగ్ చూస్తే బాగా అన్హైజీనిక్గా ఉంది. కానీ ఇంకేం చేస్తాం, ఆకలిస్తుందని చెప్పి క్యారీ ఆన్ అనమాట. ఆడు మంచి వేడిగా చేశాడు కానీ హైజీనిక్గా లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే అంత ఆకలిస్తుంది జల్దీ చేయరా అంటే అరే రుకోబాయ్ అంటున్నాడు. ఏం చేస్తాం చెప్పండి. సో తర్వాత టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్కి ఏం చేశారు మమ్మీ అంటే ఏం లేదు టిఫిన్ చేస్తామన్నది మమ్మీ. సో ఇంటికి వెళ్ళి టిఫిన్ ఏం చేశారా అని చూస్తే వేడికి ఇడ్లీలు అయితే చేశారు. అది కూడా తినేసి ఈరోజు భోగి అయితే కంప్లీట్ చేసేసినాం అనమాట. ఓకే గాయస్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.